మొన్న పార్లమెంట్లో చెప్తుండే ఒక పెద్ద మనిషి, ఎవరు, నేను కూడా ఉన్న పార్లమెంట్లో, నాకు అవకాశం వేయలేదు స్పీకర్ గారు, నేను చెయ్యెత్తిన సమాధానం చెప్దామని. ఎవరికి? కిషన్ రెడ్డి గారికి. 10 ఏళ్ళు మొత్తం దోచుకొని పోయిరని ఆడ చెప్తుండు ముచ్చట. ఏడా పార్లమెంట్లో? అది ఎన్నేళ్ల తర్వాత 26లో చెప్తుండు, 14 నుంచి దొంగతనం జరిగిన విషయం. ఆఖరికి ఏ రోజు మేలుకుండంటే పార్లమెంట్లో మేలుకుండు. ఏ బిల్లులో మేలుకుండంటే అమరావతి బిల్లులా. అమరావతి బిల్లు పెడితే కిషన్ రెడ్డి గారు లేచి మా రాష్ట్రానికి మేలేం జరగలేదు, రాష్ట్ర విభజన తర్వాత మొత్తం దోసుకొని మీరు బీఆర్ఎస్ వాళ్ళని. కొత్తగా వచ్చిన రాష్ట్రాన్ని దోసుకొని పోతుంటే మరి నువ్వేం చేసినావు నాయన? మీ నరేంద్ర మోడీ దగ్గరికి పోయో, మీ అమిత్ షా దగ్గరికి పోయో దాన్ని ఆపనికి ఎందుకు ప్రయత్నం చేయలేదు? ఇవాళ మేము అధికారంలోకి వచ్చినాక 2.5 ఏళ్ళు అయింది. మా విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే మమ్మల్ని వీలైనంత మటుకు మా కాళ్ళల్లో కర్రలేసి మమ్మల్ని పనిచేయనీయకుండా చేసి తెలంగాణ ప్రజల ముందు మమ్మల్ని విలన్లు చేసి బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ గద్దె మీద కూర్చోబెట్టాలి. పార్లమెంట్ అప్పుడు మళ్ళీ అవయదానం చేసి మళ్ళీ 5, 8, 10 సీట్లు మమ్మల్ని గెలిపిస్తే మేము ఢిల్లీలో పోయి సంసారం చేసుకోవాలి. ఇంతే కదా మనకు.